స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు ఫాస్టెస్ట్ వే టు క్యాల్కులేట్ ద న్యూమరికల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈవెన్ ఈ న్యూమరికల్స్ ఫిజిక్స్లో ఉంటాయి, కెమిస్ట్రీలో ఉంటాయి, మ్యాథమెటిక్స్లో ఉంటాయి కదా. సో ఈ క్యాల్కులేషన్స్ సాల్వ్ చేయడానికి కోసము చాలా టైం పడుతుంది కదా. సో చాలామంది స్టూడెంట్స్ మొత్తం చేస్తారు, ఫార్ములా అయితే వేస్తారు, ఇక లాస్ట్కి ఏంటంటే ఒక దగ్గర అంటే డెసిమల్లో ఉన్నాయి అనుకోండి, అక్కడ మీరు ఆగిపోతారు అనమాట కదా. సో అది మల్టిప్లికేషన్లో ఉండొచ్చు, డివిజన్లో ఉండొచ్చు, ఏ విధంగా రూట్లో కూడా ఉండొచ్చు కదా, ఏ విధంగా ఉండని. ఓకే, సో అక్కడ మీరు ఆగిపోతారు, అది సాల్వ్ చేయడానికి చాలా టైం అనేది అక్కడ వేస్ట్ అయిపోతుంది కదా. సో అయితే మీరు అనుకుంటా ఉంటారు, సార్ మ్యాథ్స్ పిల్లలు అయితే ఫటాఫట్ క్యాలిక్యులేషన్ చేసేస్తారు సార్ అని. అంటే ఎందుకు చేస్తారు అంటే నేను ఇప్పుడు ట్రిక్ అయితే చెప్తాను అన్న. ఈ ట్రిక్ని చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు, సరే తెలియని వాళ్ళకైతే ఇదైతే వీడియో ఉపయోగపడుతుంది. ఓకే, సో తక్కువ టైంలో ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్న విషయం అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అన్న. ఓకే, సో చూడండి ఒక క్వశ్చన్లో ఇది బాల్ రెస్ట్ పొజిషన్లో నుంచి వెళ్ళి రిలీజ్ చేస్తున్నా, అంటే సర్టెన్ హైట్లో నుంచి వెళ్ళి నేను దీన్ని రిలీజ్ చేస్తున్నాను అన్న. ఓకే, ఈ హైట్ వచ్చేసి 122.5 మీటర్స్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే, అయితే బాల్ వచ్చి ఇక్కడ తాకింది. ఓకే, సో ఎంత టైంలో తాకింది అని చెప్పేసి ఎగ్జామ్లో మీకైతే అడిగిండు. ఓకే, ఇక్కడ మీరు జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఎస్ బెడా, ఎప్పుడైనా కానీ జీ వాల్యూ క్వశ్చన్లో ఇవ్వకుంటే మీరు 9.8 తీసుకోవాలి. ఓకే సార్, ఇదేంటి సార్ సింపుల్ క్వశ్చన్ అడిగినరు, ఈజీగా వస్తుంది సార్ అని చెప్పేసి మీరేం చేస్తారు, రైట్ సార్ డైరెక్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు √2h/g సార్ ఫార్ములా, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు అంటారు కదా. చూడండి 2 × 122.5/9.8 అంతేనా, రైట్. సో ఇక్కడ రాగానే మళ్ళీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటా పోతారు, అది పీకల మీదకి వస్తుంది, ఇంకా టైం కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో టైం సేవ్ అయ్యేలాగా మీకు ఒక బెస్ట్ ట్రిక్ అయితే చెప్పబోతున్నా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇటువంటి దాన్ని మీరు క్యాల్కులేషన్ అయితే ఏం చెయ్యొద్దు. ఓకే, ఏం చేయాలంటే నేను చెప్తా చూడండి, రూట్కి రూట్ పెట్టేసుకోండి, 2కి 2 రాసేసుకోండి, ఇది 122.5 కదా, అవునా. సో ఇదేంది 9.8 కదా, ఈ 9.8ని 10 రాసుకుందాం, ఏమైనా ప్రాబ్లమా, అంటే దగ్గర అది 10 కదా. చలో 10 అయితే రాసుకున్నాను. ఓకే, ఇది 122.5 ఉన్నది కదా, రైట్ బడా. సో దీన్ని నేనేం రాస్తున్నానంటే 125 రాస్తున్నాను అన్న. ఓకే, ఇక్కడ పెంచిన కిందున్న డినామినేటర్లో నేను పెంచిన, పైన ఉన్న దాన్ని కూడా పెంచిన, అంటే ఆన్సర్ క్యాలిక్యులేషన్ చేస్తే అఫ్కోర్స్ కరెక్టే వస్తుంది అనమాట. ఓకేనా, రైట్ బడా. సో కింద దాన్ని పెంచితే పైన దాన్ని పెంచండి. లేదు సార్ నేను పైన ఉన్నదాన్ని తగ్గిస్తా, కింద ఉన్నదాన్ని పెంచుతా అంటే రౌండ్ ఫిగర్ లాగా చేసుకోవాలన్నమాట మీరు. ఓకేనా, అంటే ఈజియెస్ట్ వే, ఈజీగా క్యాల్కులేట్ అయ్యే నంబర్ ఏదైతే ఉంటుందో అట్లా తీసుకోండి, సరేనా. రైట్, సో చూడండి 2 5 5 25. ఓకే, √25 ఎంతనా, ఇది 100% 5. ఓకే, సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తారు, మళ్ళీ ఇది చేస్తారు, అది డివిజన్ చేస్తారు, అది రిస్కీ మెథడ్ అనమాట. సో మీరు కనుక ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా అంటే ఈజీగా ఓకే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు కనుక ఈ విధంగా మల్టిప్లికేషన్లో వచ్చిందనుకోండి, సో ఇది చూడగానే భయం అయిపోతుంది కదా. సో చాలామంది స్టూడెంట్స్ సాల్వ్ చేసుకుంటా పోతారు, కానీ ఈ విధంగా సాల్వ్ చేసుకుంటా పోతే 100% టైం అనేది సరిపోదు. ఒక్క క్వశ్చన్ ఒకే నిమిషంలో అయిపోవాలి కాబట్టి, సో ఇది ఒక్కొక్క క్యాలిక్యులేట్ చేసింది అనుకోండి ఖతం, టైం అయితే సరిపోదు. జబర్దస్త్ ట్రిక్ చెప్తాను చూడండి, ఇక్కడైతే 12 ఉంది కదా. సో 0.25ని మీరు 1/4 అని రాసుకోవచ్చు కదా, రైట్. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ విధంగానే ఉంటాయి నాన్న. ఓకే, ఎస్, మ్యాక్సిమం అయితే ఈ విధంగానే వస్తాయి, మ్యాక్సిమం ఈ విధంగా వస్తాయి. 4 3 ఆన్సర్ ఏంటి నాన్న, 3 ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా చేయాలి. ఓకే, ఎస్. సో 16 × 0.75 ఉంది, దీని ఆన్సర్ ఏమొస్తుంది, 16కి 16 రాసేస్తాను. 0.75ని మనము 3/4 అని రాసుకోవచ్చా, 100% రాసుకోవచ్చు కదా. 4 4 16, 4 3 12, దీని ఆన్సర్ ఏమొచ్చింది, 12 వచ్చింది. ఓకే, సో 21 × 0.67. ఓకే, సో ఇది ఎట్లా రాసుకోవచ్చు, 0.67 అంటే ఎంత, 2/3 కదా,
2/3నే కదా, అంటే 2/3 వాల్యూ ఎంత 0.66666 అట్లా వస్తుంది, అంటే 6/7 కదా మొత్తానికైతే. సో అది, సో 3 7s are 21, 7 2s are 14, 14 is the answer నాన్న. ఓకే, 15 into 1.33. సో ఇది చూడండి, ఈ 1.33ని మనం 4/3 అని రాసుకోవచ్చు కదా బేట కదా, రైట్. సో 3 5s are 15, 5 4s ఎంత 20 is a ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలన్న, మ్యాక్సిమంగా మీకు ఇటువంటివే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కొక్క క్యాలిక్యులేషన్ చేసుకుంటా పోవద్దు మల్టిప్లికేషన్లో. సో ఇది దీని ఆన్సర్ ఏమొస్తుంది, 9 into 0.33ని మనము 1/3 అని రాసుకోవచ్చు కదా, 3 3s. సో ఫైనల్ ఆన్సర్ ఎంత దీనిది 3 అనమాట. ఓకే, సో 14 into 0.5. సో కొంతమంది చేస్తూ ఉంటారు, సాల్వ్ చేయకండి. ఈ 0.5ని మనం 1/2 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. 2 7s. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న 7 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఈ విధంగానే ఉంటాయి. ఒక చూడండి, మీకు ఒక 500ల క్వశ్చన్లో 1 2 ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్ మ్యాచ్ అవుతుంది అనమాట. 1 2 ఉంటాయి. ఓకే, 498 మాత్రము ఈ మోడల్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఇదే మోడల్లో ఉంటాయి. సరేనా? సో దాన్ని కాన్సన్ట్రేషన్ పెడతారా దానిపైన, లేకుంటే ఈ 2 క్వశ్చన్లు పట్టుకొని కూర్చుంటారా? సో ఎక్కువ మెజారిటీ 498 కాబట్టి, సో దాన్నే మీరు అంటే ఇటువంటి మోడల్లోనే వస్తాయి కాబట్టి దీనిపైన ఫోకసింగ్ చేయండి. ఓకే, రైట్. సో ఇది చూడండి, సో అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేటివి మీకు ఈ విధంగా వస్తాయి నాన్న, అప్పుడప్పుడు సాల్వ్ చేసినప్పుడు కదా. √10. సో కొంతమంది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఏం చేయకండి, మీకు దగ్గరలో ఉన్న నెంబర్ ఏది 9 కదా, √9 ఎంత 3, అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది అన్నట్టు. అంటే ఆప్షన్లో చెక్ చేసుకోండి, 3 తోటి స్టార్ట్ అయ్యి. ఓకే, 3కి దగ్గరలో ఉన్నది ఏది ఉన్నది అన్నది చూసుకోండి. అంటే 3.09 ఉండొచ్చు, ఓకే, 0 అంటే 3.5 అంటాడు, ఓకే 3.6 అంటారు. ఓకే, సో మీరు మాత్రం 3.01 పెట్టాలి, ఎందుకంటే దగ్గర దగ్గర 3 ఉంది కదా, రైట్ బేటా. సో √52 ఉన్నది కదా, √52 ది వాల్యూ మీకైతే క్యాలిక్యులేట్ చేయరాదు కదా. సో దగ్గరలో ఉన్నది చూసుకోవాలి, ఎంత √49 కదా, √49కి ఎంత 7, అంటే ఇది 52 పెద్ద నెంబర్ కాబట్టి 7 పాయింట్ సంథింగ్ వస్తుంది అన్నట్టు మీకు అట్లా. ఓకే, √40 ఉన్నది. సో దీని ఎట్లా రాసుకోవచ్చు మీరు, 2√10 అని రాసుకోవచ్చా, రాసుకోరాదా, కరెక్ట్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 2 into √10 ఉంది కదా, దగ్గరలో ఏది ఉన్నది 9, అంటే 9 ఏది 3 అన్నట్టు కదా. √9 ఎంత 3 to 6, అంటే 6 పాయింట్ సంథింగ్ వస్తుంది అన్నట్టు మీకు అట్లా. ఓకే, రైట్. సో డైరెక్ట్ ఇక ఆప్షన్లో చెక్ చేసుకోవాలి, 6 తోటి ఏదైతే స్టార్ట్ అయిందో అది పెట్టేసేయండి ఇక ఆన్సర్. ఓకే, రైట్. √80 ఉన్నది. ఓకే, రైట్ బేటా. సో దగ్గరలో ఏది ఉన్నది √81, అంతేనా. √81 ఏంది నాన్న 9, అంతేనా కదా, రైట్. సో ఇది మీకు ఏమొస్తుంది ఇక్కడ, నాకు తెలిసి మీకు 8.9 అట్లా వస్తుంది నాన్న. ఓకే, 8.99 అట్లా వస్తుంది. ఓకేనా. ఇక్కడ √24 ఉన్నది. సో ఈ దగ్గరలో ఏది ఉన్నది √25 కదా, దగ్గరలో ఉన్న స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ నెంబర్. √25 ఎంత 5 అనమాట. ఇది చూడండి √630 ఉన్నది. సో దీని ఎట్లా చేస్తాము, దగ్గరగా ఏది పర్ఫెక్ట్ రూట్ 625 కదా, అంటే 25 అనమాట, అంతేనా. ఇది కొంచెం పెద్ద ఉన్నది కాబట్టి 25.01 02 సంథింగ్ వస్తుంది అన్నట్టు అట్లా. ఓకే, సో ఈ విధంగా మీరు చేసుకోవాలి నాన్న. సో ఇది √125 ఉన్నది చూడండి, √125 ఇది ఎట్లా చేస్తాము, √121 దగ్గరలో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్, అంతేనా, రైట్ బేటా. సో ఇది 11 కదా, 11. ఇక్కడ √125 ఉన్నది కాబట్టి 11 పాయింట్ సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట. ఓకేనా, అట్లా. ఓకే, 11 తోటి ఏదైతే ఉన్నదో అది పెట్టేసుకోండి. ఓకే సార్, అన్నీ కూడా దగ్గరలో ఉన్నాయంటే నేను చెప్పిన 500 క్వశ్చన్లో 2 క్వశ్చన్ అట్లా మీకు దగ్గరగా క్లోజ్గా ఇస్తాడు అనమాట. ఓకే, మిగతా 498 క్వశ్చన్లు మాత్రము దూరంగానే ఉంటాయి. ఓకే, ఒకటేమో 11 ఇస్తాడు ఆప్షన్ ఏ, ఇంకోటేమో ఆప్షన్ బి 12.4 అంటాడు. ఓకే, 12.4. ఆప్షన్ సి వచ్చేసి 13.2, ఆప్షన్ డి వచ్చేసి 9.6 అంటాడు. ఓకే, దగ్గరలో ఏది 11 అదే పెట్టేసుకోండి. 498 క్వశ్చన్లు ఇట్లానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ 2 క్వశ్చన్లనే 11.02నా, 11.01నా, లేకుంటే 11.123నా, అట్లా ఇస్తాడు. ఆ 2 క్వశ్చన్లు నెగ్లెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఈ విధంగా చేస్తేనే మీకు టైం అనేది సేవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఇంకా ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కొంతమంది అయితే సాల్వ్ చేసుకుంటూనే పోతారు. ఓకే, ఇటువంటి మోడల్లో మీరు ఏం చేయాలంటే సాల్వ్ ఏం చేయకండి, పైన ఎన్ని నంబర్లు కింద ఎన్ని నంబర్లు ఉన్నాయో చెక్ చేసుకోండి. పైన 4 కింద 4 కదా. సో ఏం లేదు, అన్ని నంబర్ ఇగో ఇటు 2 నంబర్లు ఇటు 2 నంబర్లు అయితే కొట్టేసిన, పైన ఉన్న 2 నంబర్లు కింద ఉన్న 2 నంబర్లే చూసుకోవాలి ఎప్పుడన్నా కానీ. ఓకే, 24 ఉన్నది, ఇక్కడ 12 ఉన్నది కదా. రైట్, సో 12 2 జా, సో ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది నాన్న. ఓకే, సో కావాలంటే మీరు చెక్ చేసి చూసుకోండి, మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 2 దగ్గర 2కి దగ్గరలో ఏదైతే ఆన్సర్ ఉన్నదో అది పెట్టేసుకోండి. 1.99 అంటే ఇది పెట్టేసుకోండి, ఆ దగ్గరలోనే కదా, 2నే కదా. ఇక ఇంకోటి ఏమి ఇస్తాడంటే మీకు 2.8 అంటాడు, ఇంకో ఆప్షన్లోనేమో ఓకే 1.5 అంటాడు, ఇంకొక ఆప్షన్లోనేమో 3.1 అంటాడు. ఓకే, దగ్గరలో ఏది ఉన్నది ఇక మీకు ఇదే ఉన్నదా అదే పెట్టేసేయాలన్నమాట. 2కి దగ్గరలో ఏది ఉన్నదో అది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ పాయింట్లలో ఇప్పుడు పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, 3 నంబర్లు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నంబర్లు ఉన్నాయి కదా. ఎప్పుడైనా కానీ ఇటువంటి న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు మొత్తం సాల్వ్ చేయకండి, పాయింట్ తర్వాత ఎన్నైతే నంబర్లు ఉంటాయో అన్నిట్లను ఎగరగొట్టేసేయండి. ఓకే, ఇక్కడ పైన మిగిలింది ఎంత? 362 కదా, అంటే దగ్గరగా 360 రాసుకుందాం మనం. ఓకే, ఒక 0 తీసేసిన అంటే 2 తీసేసిన అన్నట్టుగా. ఓకే, చలో, సో 360/60 ఇది పోయింది అన్న, 6 6 అవునా. ఆన్సర్ ఏమొచ్చింది? 6 తోటి స్టార్ట్ అవుతుంది ఇక. ఓకే, ఆప్షన్ ఏలో ఏమిస్తాడు? 6. ఆప్షన్ ఏలో 5.99 ఇవ్వచ్చు, ఆప్షన్ బిలో వచ్చేసి 6.45 ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి మీకు 7.1, ఆప్షన్ డి వచ్చేసి 5.4. ఏది కరెక్ట్ ఆన్సర్ అన్న? 6కి దగ్గరలో ఏదైతే ఉన్నదో ఇక మొత్తానికైతే అదే ఆన్సర్ అన్నట్టు అట్లా. ఓకే, ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 6 కూడా రావచ్చు. ఓకే, ఇగో ఈ ఆప్షన్ తీసేసి నేను 6.001 పెట్టిన. ఓకే, ఇప్పుడు ఆన్సర్ అయితే 6.001 5.9 అంటే గెస్ చేయడానికి కోసము. ఓకే, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే టైం పడుతుంది, గెస్ చేయడం మాత్రం సింపులే కదా, అందుకోసం ఈ విధంగా ట్రిక్ అయితే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు అండి 140, ఇప్పుడు అండి పైన ఎక్కువ నంబర్లు ఉన్నాయి, కిందనేమో తక్కువ నంబర్లు ఉన్నాయి కదా, అంతేనా. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలంటే చూడండి, 1442 ఉన్నది కదా, ఇది చూడండి. ఇక్కడ నేను కింద ఉన్న నంబర్ని ఏం చేస్తున్నా అంటే ఈజీగా తెప్పించుకోవడానికి 700 రాసుకుంటా. ఏమన్నా తప్పు ఉన్నదా? 716 అమ్మ 69 ఎగ్రే కొడుతున్నారా? చూడండి ఆన్సర్ని అయితే గెస్ చేయొచ్చు అన్నట్టు మనం. చూడండి ఇప్పుడు 1442 ఉన్నది ఇక్కడ, అంతేనా. సో దీన్ని 42 ఎగ్రే కొట్టేస్తా, ఈడ తక్కువ వేసిన అంటే ఈడ కూడా తక్కువ వేస్తా, ఈడ యాడ్ చేసిన అంటే ఈడ కూడా యాడ్ చేస్తా. ఓకే, అట్లా లేదు సార్ పైన ఉన్నదాన్ని పెంచుదాం కింద ఉన్న తక్కువ వేద్దాం, ఏం కాదు, మీ ఇష్టం, రౌండ్గా మీకు మంచిగా ఎట్లా అనిపిస్తుందో అట్లా వేయండి, ఎక్కడికి ఆన్సర్ అయితే గెస్ చేయగలుగుతారు. ఓకే, సో 1400 అంతే కదా. ఈ 0 ఇది పోయింది కదా, 7 to the ఆన్సర్ 2 నానా. ఓకే, మీకు ఆప్షన్లో 1.99 ఉంటే 1.99 పెట్టేసుకోండి, బి వచ్చేసి 2.45, ఇంత పెద్ద కొంచెం పెద్దనే ఉన్నది, ఇది కాదు ఎందుకంటే మీకు చూడండి ఇది ఎగ్జాక్ట్లీ 2 వచ్చింది కాబట్టి మీకు 2 దగ్గరనే ఉంటుంది. 2.4 అంటే కొంచెం పెద్దదే అది కదా. ఆప్షన్ సి వచ్చేసి మీకు 3.2, ఆప్షన్ డి వచ్చేసి 1.4. ఏది కరెక్ట్ ఆన్సరు? 1.99 అంతేనా. సో మీరేం పెట్టాలి? 1.99 పెట్టాలన్నమాట, అర్థమైందా. సో దగ్గరకి ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ మీరు పెట్టేసుకోవాలి. ఇగో ఇదే మోడల్లో ఉంటాయి 498 క్వశ్చన్స్, ఇవే మోడల్లో ఉంటాయి. ఓకే, ఆ రెండు ఎగ్జాక్ట్ ఉన్న 2 క్వశ్చన్లు పట్టుకొని టైం వేస్ట్ చేయకండి. ఓకే, ఎస్ ఇప్పుడు మీకు ఎస్ బెటా. సో ఇంతేనా ఇక మీకైతే ట్రిక్స్ అయితే. ఓకే, సో రూట్లలో ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇగో ఈ విధంగా నంబర్లు ఉన్న ఎక్స్ప్లెయిన్ చేసినాను, డెసిమల్లో ఉన్న ఎక్స్ప్లెయిన్ చేసినాను, అవునా. రైట్, సో ఈ విధంగా ట్రిక్ అయితే అప్లై చేసింది అనుకోండి, టైం సేవ్ అవుతుంది, న్యూమెరికల్ ఫటాఫట్ సాల్వ్ అవుతాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.